నన్ను క్షమించు వసుంధర. నేనెవరిని శిక్షించు నక్షత్ర. క్షమించమని కోరుకునే మనసు నాది. ఈ పట్టు వస్త్రాలు దక్కాల్సింది నీకే నక్షత్ర. మొదటిసారి అదుపు తప్పి పడుతుంటే పట్టుకున్నావు, ఇప్పుడు మళ్ళీ పట్టుకున్నావు. ఆపదలో ఉన్న వారి కోసం ఎవరిని లెక్క చేయకుండా నన్ను కాపాడుతూ వచ్చావు. మురళీ గారికి తగ్గ జోడివి నువ్వే నక్షత్ర. తీసుకో, ఈ పట్టు వస్త్రాలు కట్టుకుని పెళ్లిపీటల మీద కూర్చోవాల్సింది నువ్వే. తీసుకో నక్షత్ర. వద్దు వసుంధర. మురళిని నన్ను కలిపింది నువ్వు, నీ ప్రేమ. వంశీబావతో పెళ్లి జరిగాక మీ ఇద్దరి చేతుల మీదుగానే మేం కూడా పెళ్లి చేసుకుంటాం. మురళి గారు చాలా మంచివారు నక్షత్ర. నువ్విలా ఆలస్యం చేసి నాలాగే నువ్వు కూడా ప్రేమించిన మనిషిని దూరం చేసుకోవద్దు. తీసుకో నక్షత్ర. అందరి సమక్షంలో ఈ పెళ్లి ముహూర్తానికి మీ పెళ్లి జరగాలి నక్షత్ర. జరుగుతుంది. ఏమాత్రం భయం, ఏమాత్రం వెనకడుగు వేసే తత్వం కోల్పోతున్నానన్న చింత ఇవేవీ లేనందున నువ్వు వంశీ మనసుని గెలుచుకున్నావా వసుంధర? ఇప్పుడు నేను చూస్తున్నది, విన్నది నిజమేనా వసుంధర? ఈ ముహూర్తానికే ఈ పెళ్లి జరగాలని నువ్వు కూడా కోరుకుంటున్నావా? చెప్పాను కదమ్మమ్మ, తనెప్పుడు నా మంచిగా కోరుకుంటుంది. చెప్పు వసుంధర, ఇప్పుడు నేను చూస్తున్నది నిజమేనా? ఏవి నిజాలో ఏవి కల్పితాలో నాకు కూడా తెలియదు మేడం. కానీ నక్షత్ర పెళ్లి మాత్రం జరుగుతుంది. చాలు వసుంధర, చాలు. నేను కోరుకున్నట్టుగానే నక్షత్ర పెళ్లి జరుగుతుందని నీ నోటితో నువ్వే చెప్తున్నావు. ఎవరైనా ఒక మంచి మాట చెప్పండి అని అడిగితే నేను నీ పేరే చెప్తాను. ఇకిప్పుడు నువ్వే చెప్పావు కదా నక్షత్ర పెళ్లి జరుగుతుంది అని. నక్షత్ర, ఆ పట్టు చీర తీసుకుని నువ్వు గదిలోకి వెళ్ళి రెడీ అవ్వు. అమ్మమ్మ, అది పట్టు వస్త్రాలు నువ్వేమీ లాక్కోలేదు. వసుంధరే నీకిచ్చింది కదా, వెళ్ళు. వెళ్ళు నక్షత్ర. నీ మాటల్లో అంతరార్థం ఏమిటో నాకు తెలియడం లేదు వసుంధర. నీ నడవడికలో కూడా మార్పు వచ్చింది. నువ్వసలు కళ్యాణ మండపం దాకా రాకుండా ఉండుంటే నీ పరువు నిలబెట్టుకునేదానివి. సుచిత్ర బలవంతం మీద వచ్చావని నాకు అర్థమనివే. వెళ్ళు, నువ్వు ఇట్నుంచిటే వెళ్ళిపో. నీ చెల్లెలికి నువ్వు కోరుకున్నట్టుగానే బంగారు భవిష్యత్తుంటుంది. వెళ్ళిపోతాను మేడం. ఏ రకంగానైనా మీకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. దూరంగా వెళ్ళి నువ్వు తిప్పలు పడాల్సిన అవసరం లేదు వసుంధర. జోగేంద్రని ఎక్కడో దాచి వైద్యం చేయించావట కదా. జోగేంద్ర కళ్యాణ మండపానికి వచ్చాడు. జోగేంద్ర వచ్చాడా? వచ్చాడు. కాని మూర్తి వాణ్ణి చూసి మనుషులతో గెంటించాడు. అయినా వాడు వెళ్ళిపోకుండా నిన్ను తీసుకుపోవాలని నీ దరిదాపుల్లోనే తిరుగుతున్నాడు. నువ్వు జోగేంద్రని పెళ్లి చేసుకుని హాయిగా బ్రతుకు. నాకు విముక్తిని కల్పించారు మేడం. మీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆ జోగేంద్రతో ఆనందమయ జీవితాన్ని అనుభవించు. వసుంధర కాబోయే భర్తనని చెప్తే నన్నెవరూ లోపలికి కూడా రానిలేదు. నా జాబిలిని నేను ఎత్తుకుపోయి ఈ కళ్యాణ మండపం మొత్తాన్ని చీకటి చేసేస్తాను.
ఏయ్, ఎవరు నువ్వు? నా పేరు సుందరమార్తండయ్యా. మా ఆవిడ నా నుంచి విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ కాపురానికి రావాలంటే 3 లక్షలు తీసుకురమ్మని చెప్పింది. మా సార్ పని చెప్తే ఇక్కడికి వచ్చాను. నన్ను వదిలేండి అయ్యా. ఆయన చెప్పినట్టుగా ఈ కూరగాయల మూట లోపల పెట్టేసి వచ్చేస్తాను. ఏంటి ఈ టైంలో కూరగాయలా? అయినా వీటిని తీసుకురమ్మని చెప్పింది ఎవరు? మా సార్ అయ్యా. ఆయనంటే నాకు అభిమానం. ఆయన పేరు నేను పిలవనయ్యా. అలా అయితే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మూర్తి సార్ని తీసుకొస్తాను. అయ్యయ్యా, ఆగండి అయ్యా. అలా చేసి నా కడుపు మీద కొట్టకండి అయ్యా. ఇప్పటికే ఆలస్యమైందని మూర్తి గారు మా సార్కి ఫోన్ చేసి చెప్తారు. దాంతో నా ఉద్యోగం పోతుంది. అయ్యా, మీరు దయ తెలిస్తే అలా పోయి ఇలా వచ్చేస్తాను అంతే. సరే సరే, త్వరగా వెళ్ళేసిరా. నాకు పెళ్ళి అయ్యాక మీ అందరికీ ప్రమోషన్ వచ్చేలా చేస్తాను. సరేనయ్యా? ఏవండోయ్ శ్రీవారు, ఇలా రండి. ఇవేనా అండి? ఇవి కావా శ్రీమతి? నేను మీకు చెప్పింది జడ కుర్చీలకు అమర్చే పూలు తీసుకురమ్మని. మీరు ఇలా అలంకరణ చేసే పూలు తీసుకొస్తారని కాదు. అంటే మీకు తెలుసు కదా శ్రీమతి గారు, నేను ఈ పూలు తీసుకొచ్చే వ్యవహారంలో నిపుణున్నని. మీకు ఇలా కాదు కానీ బొద్దిగా బుద్ధి లేకుండా పోతుంది. నాతో రండి, ఏ పని ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. రండి. ఎవరయ్యా నువ్వు? నా పేరు సుందరమార్తాండండి. మండపానికి కూరగాయలు కావాలంటే తీసుకొచ్చానండి. డిన్నర్ టైంలో కూరగాయలు ఏంటయ్యా? నాకు తెలియదండి. ఇక్కడున్న కూరగాయలు పాడైపోయాయి అంటే మూర్తి గారు చెప్తే తీసుకొచ్చానండి. సరే సరే, అక్కడ క్యాటరింగ్ వాళ్ళకి అప్పగించి వెళ్ళిపో. ఇదిగో, ఇలా పగటి వేషగల్లా తిరగొద్దు. అలాగేనయ్యా. పద. అమ్మాయిలో ఇక్కడ పెళ్లి కూతురు కదా ఎక్కడమ్మా? నువ్వు పెళ్లి కొడుకు తరపా పెళ్లి కూతురు తరపా? పెళ్లి కూతురు తరపమ్మా. పెళ్లి కూతురికి దగ్గర సంబంధం వల్ల లేక వాళ్ళ ఊరి వాళ్ళ? వాళ్ళ ఊరు నుంచి వచ్చా. పాపం చూడ్డానికి పెద్ద ఆయనలా ఉన్నాడు, ఎందుకు విసిగిస్తారు? అవును, అమ్మాయి గది అటువైపు ఉందయ్యా. ఓకేనమ్మా, మీరు కూడా చాలా మంచోళ్ళలో ఉన్నారు. వసు 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 వసు. ఎవరండి మీరు? ఇక్కడేం చేస్తున్నారు? నా పేరు సుందర మార్తాండమ్మా. వసుంధర మా ఊరు పెట్టానమ్మా. ఈరోజు తన పెళ్ళని తెలిసి ఆసుపత్రి నుంచి చూడటానికి వచ్చానండి. అమ్మ క్షమించండి అమ్మా. పర్వాలేదులేండి, మీరు వయసులో పెద్దవారు. తన గదిలో రెడీ అవుతుంది, బయటకు వచ్చాక మీ ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది. మీరు వెళ్ళి అలా కూర్చోండి. మంచిది మంచిదమ్మా, అలాగే చేద్దాం అమ్మా, అలాగే చేద్దాం. జాగ్రత్త. ఉండండి, నేను తీస్తాను. అలాగేనమ్మా, వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా. సుందరా, రెడీ అవుతున్నావా? త్వరగా రెడీ అవ్వు, నిన్ను తీసుకుపోతాను.
పదవే. మిమ్మల్ని ఇద్దరినీ ఇలా పక్క పక్కన చూడాలనుకున్నాను. నువ్వేమో నా కూతురికి పెళ్లి బట్టలిచ్చావు. ఇదిగో ఈ మురళీగాడేమో నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి పట్టుబట్టలతో రెడీ అయిపోయాడు. నా పక్కన కాంతమ్మ లేనంత మాత్రాన మీ పెళ్లి జరగకుండా పోతుందనుకుంటున్నారా? నువ్వు పట్టు వస్త్రాలు కట్టుకోకపోయినా పర్వాలేదు వసుంధరా, మురళీ చేతులతో తాళి కట్టించుకోవాలి. అత్తయ్య, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఇంటి దగ్గర మా ఇద్దరికి బలవంతంగా పెళ్లి చేయాలని చూసావు, కానీ అది ఎలా తిరగబడిందో నువ్వే చూసావు కదా. ఇప్పుడు నువ్వు బలవంతంగా మాకు పెళ్లి చేయాలని చూసినా మేమేం చెయ్యకపోవచ్చు, కానీ కళ్యాణ మండపంలో ఉన్న వాళ్ళందరూ నీ మీద తిరగబడతారు. ఆయుధాలు దేవతల చేతుల్లోనే కాదు మురళి, మాలాంటి రాక్షసుల చేతుల్లో కూడా ఉంటాయి. వంశీ ఇంకా నా చేతుల్లోనే ఉన్నాడన్న విషయాన్ని మీరిద్దరూ మర్చిపోయినట్టున్నారు. ఇంకా వంశీ పెళ్లి బట్టల్లో రెడీ అవ్వలేదు మురళి, చూస్తావా? రేయ్, మేడం ఆ ఫోన్ కాకుండా ఇంకో ఫోన్కు వీడియో కాల్ చేసిందిరా. ఏదైనా చెప్పాలనుకుందేమో, ఒకసారి మాట్లాడి చూడరా. నమస్తే మేడం. లోపల నా మేనల్లుడి పరిస్థితి ఏంట్రా? ఇందాక ఆక్సిజన్ అందక కొట్టుమిట్లాడుతున్నాడు మేడం. లోపల ఉన్న వాళ్ళు కూడా డాక్టర్కి చెప్పమని గొడవ చేశారు. మీకు ఫోన్ చేయమని గోల పెట్టారు మేడం. ఒకసారి నీ మొబైల్ తీసుకెళ్ళి అక్కడి కండిషన్ ఏంటో నాకు చూపించు. అలాగే మేడం. రే, వంశీ సార్ కండిషన్ బాగాలేదురా, వెంటనే డాక్టర్ని పిలవనరా. బాబు మీకు దండం పెడతాను, వెంటనే డాక్టర్ని పిలవండి అయ్యా, లేదంటే వంశీ బాబు మనకి దక్కడు. ఫోన్ చేయండి బాబు. వంశీ సార్కి ఏదైనా అయితే నేను మీ ఇద్దరిని చంపేస్తాను. డాక్టర్కి ఫోన్ చేయండి రా. రే, అది ఎక్కువగా మాట్లాడుతుంది, దాన్ని నోరు మూయండి రా. అలాగే మేడం. రే, మీకింకో 10 నిమిషాల్లో ఇక్కడ సమాచారం ఏంటో కనుక్కొని ఫోన్ చేస్తాను. వద్దురా. మీరు ఎక్కువ చేస్తే మిమ్మల్ని కూడా చంపి పారేస్తాం. పదరా. ఏంటి మురళి, ఇందాక కోపంతో ఊగిపోయావు? ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత నోట్లో నుంచి మాట పెగలట్లేదే? ఇంత చూసాక కూడా నువ్వు ఇంకా నమ్మట్లేదా? మీకు దండం పెడతాను, దయచేసి వంశీ సార్ని వాళ్ళని వదిలేయండి. ఇప్పుడెందుకు వసుంధర దండం పెడతావు? మురళి చేత తాళి కట్టించుకున్నాక అందరి చేత పుష్కలంగా ఆశీర్వాదం తీసుకుందు గాని. ఇదిగో మురళి, కళ్యాణ మండపం మొత్తం కెమెరాలున్నాయి. నువ్వు వసుంధర మెళ్ళో తాళి కట్టేది టీవీలో ప్రసారం అవుతుంది. నీకు ఇంకో 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా మీ ఇద్దరి పెళ్లి వీడియో టెలికాస్ట్ అవ్వాలి, లేదంటే వంశీ చావు వార్త వినాల్సి వస్తుంది. ఇంకంతా నీ చేతుల్లోనే ఉంది వసుంధరా. మురళి నొప్పించి పెళ్లి చేసుకుని బయటికి రా. మురళి గారు, మీరు తాళి కట్టినా కట్టకపోయినా నేను చచ్చిపోతాను. చివరి క్షణాల్లో నా కోరికను తీర్చండి,
ఎలాగైనా వంశీ సార్ని మనం బ్రతికించుకుందాం. అమ్మా అమ్మా, ఏమిటి ఐరేంద్రి? నువ్వు వంశీ వసుంధరల పెళ్లి జరిపిస్తున్నావా లేదా నీ మనవరాలు చెప్పినట్టు ఆడిస్తున్నావా? నేననుకున్నట్టుగానే అంతా జరుగుతుంది. ఇంకో 10 నిమిషాల్లో అసలు ఏం జరుగుతుందో నువ్వే చూడు. ఇంకా నువ్వెన్ని ప్లాన్లు వేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎవ్వరు నమ్మరు మామ్. మీ అమ్మమ్మ పక్కనుందన్న గర్వంతో నువ్వు రెచ్చిపోతున్నావు బేబీ. అసలు నేనివ్వబోయే షాక్కి నువ్వు తట్టుకోలేవు. నువ్వు చెప్పాలనుకున్నదేమిటో సూటిగా చెప్పు. నేనికేది చెప్పనమ్మా. అందరికీ కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాను. కాంతమ్మ బామ్మ పక్కన లేనందుకు టైం పాస్ కాక మా అమ్మ మనల్ని పక్కదోవ పట్టించాలనుకుంటుందమ్మమ్మా. నీ పెళ్లి జరుగుతుందన్న ఎక్సైట్మెంట్తో ఉన్నట్టున్నావు బేబీ. నేను నీకొక రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను కదా. వసుంధర నక్షత్రను అర్థం చేసుకుని తన పట్టు వస్త్రాలు ఇచ్చేసింది. నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు? వా, మీకు ఇలా కాదమ్మా, మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను, ఉండండి. సమయానికి రిమోట్ కూడా పనిచేయట్లేదు. వసుంధర చాలా మంచి మనిషి ఐరేంద్రి. తన మీద కుట్ర పన్నడానికి చూస్తే ఇలాగే మన మీద వ్యతిరేకంగా నడుస్తాయి. నిమిషానికి ఐరేంద్రి గారు ఇచ్చిన గడువు దగ్గర పడుతోంది. వంశీ సార్ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా మనిద్దరం ఎప్పుడూ సిద్ధమే. దయచేసి ఐరేంద్రి గారు చెప్పినట్టు చేయండి మురళి గారు. అదేంటి వసుంధర గారు, మీరు కూడా సహనాన్ని కోల్పోతే ఎలా? వంశీ సార్ని కోల్పోయి మనం బ్రతకగలమా మురళి గారు? వసుంధర గారు, మనం వంశీ సార్ని కోల్పో, ఎలాగైనా దక్కించుకుంటాం. మనం మనం ఆయన్ని దక్కించుకోలేమంటారా? నన్ను క్షమించండి మురళి గారు, మీరీ పని చేయలేరు. నేనే ఈ తాళి నా మెళ్ళో వేసుకుని వంశీ సార్ని బ్రతికించుకుంటాను. వసుంధర గారు నా మాట వినండి. రేయ్, మేడం మనకు మెసేజ్ పంపించారా? ఏమని పంపించారా? ఏదో నెంబర్ పంపించారు. ఒకసారి నువ్వు కూడా ఏంటి మ్యాటర్ అని ఆ నెంబర్కి మెసేజ్ పెట్టు. వసుంధర గారు నా మాట వినండి. వసుంధర గారు ప్లీజ్, మిమ్మల్ని కలిపిన ఆ శ్రీరామచంద్రుడి మీద నమ్మకం ఉంచండి. ఆయన ఏదో రకంగా దారి చూపిస్తాడు. ప్లీజ్ అండి, కాసేపు ఒప్పుకి పట్టండి. మనం అనుకున్నట్టే అన్నీ జరుగుతాయి. కాస్త ఓపిక పట్టండి. వసుంధర గారు ఆగండి. చూడండి వసుంధర గారు, మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఎస్, నేను పంపించిన మెసేజ్ ఆ రౌడీ చూశాడు. వాడికి ఇప్పుడే మెసేజ్ పంపిస్తాను, మీరుండండి. రేయ్, మేడం రిప్లై మెసేజ్ పంపించారా? ఏమని పంపించారా? మన ఫోను లోపల ఉన్న అమ్మాయికి ఇచ్చేసి మనల్ని బయటకు వచ్చేసేమన్నారా? ఏం చేయాలరా? అయితే అక్కడ పెళ్లి అయిపోయినట్టుంది. వెళ్ళి వాళ్ళకి ఫోన్ ఇద్దాం పదా. ఇదిగో అమ్మాయి, మేడం మీకు ఈ ఫోన్ ఇమ్మన్నారు. ఈ నెంబర్ కంటే డైల్ చేయండి. అక్కడ మీ అన్నయ్య పెళ్లి జరిగిపోయినట్టుంది. ఇక మాకు కూడా ఇక్కడ పనేమి లేదు. పదరా వెళదాం. అమ్మా మధుర, మేడంకు ఒకసారి ఫోన్ చేయమ్మా. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఇక మనం చేసిన ప్రయోజనం ఏముందమ్మా? చెయ్యాల్సిన బాధ్యత మనకుందమ్మా. వంశీ బాబుని ఎలాగైనా కాపాడుకుందాం. ఫోన్ చేయమ్మా.
మధుర ఫోన్ చేస్తుంది. అమ్మా మధుర, నేనమ్మా అన్నయ్యని. అన్నయ్య, అమ్మా నువ్వేం బాధపడకు, నేను వచ్చేస్తున్నాను. మరి నీకు పెళ్ళైందని ఆ రౌడీలు చెప్పారన్నయ్య. అమ్మా ఇదంతా ఆ ఐరేంద్రి ఆడుతున్న నాటకం. నేనే ప్లాన్ చేసి మిమ్మల్ని కనుక్కోవటానికి ఇలా చేశాను. ఆ రౌడీలు బయటికి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు చెప్పు, వంశీ సార్కి ఎలా ఉంది? అన్నయ్య, వంశీ సార్ కండిషన్ ఏం బాగాలేదన్నయ్య. హలో మధుర, ఇప్పుడు వంశీ సార్కి ఎలా ఉంది? వంశీ సార్ కండిషన్ బాగాలేదు వసుంధర గారు. సెలైన్ అందక వంశీ సార్ అణికిపోతున్నారు. ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. నువ్వేం భయపడకు మధుర, మేము వచ్చేస్తాం. ఒకసారి ఇవ్వండి. అమ్మా మధుర, అసలు నువ్వు కంగారు పడకుండా మీరెక్కడున్నారో అడ్రస్ కరెక్ట్గా చెప్పు. ఇందాక రౌడీలు మాట్లాడుతుంటే విన్నానన్నయ్య, చెప్తాను. మధుర, నాకు అర్థమైంది. ఆ రౌడీలకు అనుమానం రాకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను ఫోన్ చేసినట్టు అస్సలు తెలియకూడదు, ఓకేనా?